మీకు తెలుసా? ఈ దేశంలో కోట్ల మంది రోజూ దర్శించుకునే తిరుమల ఆలయం ఒకే రోజులో నిర్మించబడలేదు. ఒక రాజు ఆదేశంతో ఒక్కసారిగా ఏర్పడిన ఆలయం కూడా కాదు. అసలు నిజం ఏంటంటే, ఈ ఆలయానికి సంబంధించిన భూమి, కొండలు, నమ్మకాలు అన్నీ వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయి. ఈ కథలో భక్తి ఉంది, భూమి ఉంది, రాజులు ఉన్నారు, ఇంకా మనం ఊహించనంత లోతైన చరిత్ర కూడా ఉంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే తిరుమల గురించి మీరు ఇప్పటివరకు విన్న కథలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న: తిరుమల కొండలు ఎందుకు పవిత్రంగా మారాయి? సాధారణ కొండ ప్రాంతం ఒక్కసారిగా ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన ఆలయంగా ఎలా మారింది? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే మనం వెనక్కి చాలా కాలం వెళ్ళాలి. తిరుమల ప్రాంతం ఉన్నది శేషాచల పర్వత శ్రేణిలో. ఇవి ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పురాతన కొండలలో ఒకటి. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం ఈ కొండలు లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయి. అంటే మనుషులు నాగరికతగా మారకముందే ఈ ప్రాంతం ప్రకృతిలో భాగంగా ఉంది. ఈ కొండల్లో నీటి వనరులు ఉన్నాయి, దట్టమైన అడవులు ఉన్నాయి, జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. అందుకే పూర్వకాలంలో వచ్చిన మనుషులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతంలో మొదటిగా స్థిర నివాసాలు ఏర్పడినవి చాలా పురాతన కాలంలోనే. అప్పట్లో ఈ కొండలు వేటగాళ్లకు, సాధువులకు, అరణ్యవాసులకు ఆశ్రయంగా ఉండేవి. వారు ఇక్కడ నివసిస్తూ ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవిస్తున్నామని చెప్పేవారు. ఇదే భావన తరతరాలుగా వ్యాప్తి చెందింది. ఒక కొండ ప్రాంతం పవిత్రమనే నమ్మకం అలా పుట్టింది. ఇప్పుడు ముఖ్యమైన విషయం: ఆలయం అనేది ముందుగా లేదు. నమ్మకం ముందుగా వచ్చింది. ఆ నమ్మకం తర్వాత పూజగా మారింది. పూజ తర్వాత స్థలానికి ప్రాధాన్యత పెరిగింది. ఇదే తిరుమల కథలో మొదటి అడుగు. పూర్వ గ్రంథాలు, శాసనాల ప్రకారం ఈ కొండలపై విష్ణు సంబంధిత పూజా విధానాలు చాలా పురాతన కాలం నుంచే ఉన్నాయి. కాని అప్పట్లో పెద్ద ఆలయం లేదు. చిన్న దేవస్థానాలు, రాతి విగ్రహాలు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా ఈ ప్రాంతానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దాంతో ఈ ప్రదేశాన్ని పాలించిన రాజులు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఇక్కడే చరిత్ర మలుపు తిరుగుతుంది. ఈ ప్రాంతం ఒక్క రాజ్యం ఆధీనంలో ఎక్కువ కాలం నిలవలేదు. శాతవాహనులు, పల్లవులు, చోళులు, పాండ్యులు, చివరకు విజయనగర రాజులు అందరూ ఈ ప్రాంతాన్ని తమ పాలనలోకి తీసుకున్నారు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాజులు మారినా తిరుమల ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. ప్రతి రాజ్యం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో తమ వంతు పాత్ర పోషించింది. కొందరు భూములను దానం చేశారు. కొందరు పూజా విధానాలను వ్యవస్థీకరించారు. కొందరు ఆలయ నిర్మాణాన్ని విస్తరించారు. అంటే ఈ ఆలయం ఒక్క రాజు సృష్టి కాదు. ఇది శతాబ్దాల పాటు జరిగిన కృషి ఫలితం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం: తిరుమల భూములు ఎలా ఆలయానికి వచ్చాయి? ఇవన్నీ ఒక్కసారిగా దానం కాలేదు. శాసనాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, గ్రామాలు, పొలాలు, అడవులు, నీటి వనరులు నెమ్మదిగా ఆలయ నియంత్రణలోకి వచ్చాయి. ఆ భూముల నుంచి వచ్చే ఆదాయం ఆలయ నిర్వహణకు ఉపయోగపడింది. ఇదే తిరుమల ఆర్థిక బలం పెరగడానికి ప్రధాన కారణం. ఈ వీడియోలో మనం తిరుమల కథ యొక్క మొదటి అధ్యాయాన్ని మాత్రమే చూశాం. ఇంకా చాలా ఉంది. ఆలయం అసలు ఎలా పెద్ద నిర్మాణంగా మారింది? విరాళాల వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఎందుకు కోట్ల మంది తమ సంపదను ఇక్కడ సమర్పిస్తారు? ఇవన్నీ తర్వాతి భాగంలో తెలుసుకుందాం.